హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక గుడ్ న్యూస్ అండి. సో చాలామంది ఏంటంటే పీఎఫ్ పాస్బుక్ గురించి రెగ్యులర్గా అడుగుతూ ఉంటారన్నమాట. సో సార్ ఇప్పుడు మాకు ప్రాపర్గా వర్క్ చేస్తుంది ఈ ఈపీఎఫ్ పాస్బుక్, మా పర్టికులర్స్ అనేవి షో చేయట్లేదు అని చెప్పేసి. అయితే ఈపీఎఫ్ పాస్బుక్లో మనకి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందనమాట. అదేంటో మీకు చూపిస్తాను, ఓకేనా? అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన దేశ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ పాస్బుక్ ఓపెన్ చేయండి, ఓకేనా? ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మీ సంవత్సరం యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ అని క్యాప్చర్ చేసి మనం లాగిన్ అయిపోవాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అవుతాను. ఇలా చేసిన తర్వాత సైన్ ఇన్ బటన్ క్లిక్ చేయండి, ఓకేనా? సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో పోర్టల్ అయితే ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఇంతకుముందు మనకి ఎర్రర్ చూపించేది కదా ఒక బ్లూ కలర్లో, అంటే మీ పర్టికులర్స్ అనేవి అప్డేట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది అని చెప్పేసి. అదైతే ఇప్పుడు పోయింది. అండ్ ఇప్పుడు పాస్బుక్ ఓపెన్ చేయండి. ఈ పాస్బుక్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఎట్లా ఓపెన్ అవుతుంది మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఇంతకుముందు మనకు పర్టికులర్స్ అనేవి ఇక్కడ ఈ పక్కన ఉండే అనమాట, ఓకేనా? 2021, 22, 23, 24 అని చెప్పేసి మీరు ఎన్ని సంవత్సరాలు చేశారు సర్వీస్ అంతా కూడా ఇక్కడ పక్కన షో చేసేది. జస్ట్ మనం క్లిక్ చేసుకుంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ పోస్టింగ్ అంతా మనకి చక్కగా కనిపించేది, ఇదంతా కనిపించేది అనమాట. బట్ ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు పర్టికులర్గా సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా? సో మీరు ఏ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన పాస్బుక్ పర్టికులర్స్ చూడాలనుకుంటున్నారో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అవి మీకు షో చేస్తాయి అనమాట ఇక్కడ, ఓకే? సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే మీకు డౌట్ ఉంటుంది, సార్ నేను 2020 నుంచి చేస్తున్నాను, బట్ ఇక్కడ ఏంటంటే నాకు 2026, 2027 ఈ రెండే చూపిస్తున్నాయండి, ఇప్పుడు కూడా చూపిస్తానని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు అనమాట, ఓకేనా? అయితే మీరేం చేస్తారంటే ఇక్కడ గెట్ ఆర్చివ్ ఆర్ ఓల్డ్ డేటా అని చెప్పేసి మీకు బ్లాక్ కలర్లో ఒక బటన్ కనిపిస్తుంది, చూసారా? దీన్ని క్లిక్ చేశారనుకోండి, లోడింగ్ తీసుకుంటుంది. ఆటోమేటిక్గా మన పాత డేటా ఏదైతే ఉందో అదంతా కూడా షో చేస్తాం అనమాట. ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను చూడండి, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనకి 2025, 26, 26, 27 కనిపించేది కదా, ఇప్పుడు అంత డేటా అంతా చూపిస్తాను అనమాట, ఓకేనా? మీరు కంగారు పడద్దు. ఆ బటన్ అయితే క్లిక్ చేస్తే ఇదంతా కనబడుద్ది అనమాట. ఇక నుంచి మీకు ఆ ఇష్యూ ఉండదు, ఓకే? సో దాంతోపాటు మనకి ఇక్కడ ముందుకి వెనక్కి చూసుకోవడానికి కూడా బటన్స్ అనేవి ప్రొవైడ్ చేశారన్నమాట, ఓకేనా? సో ఇవి క్లిక్ చేసినా కానీ మీరు బ్యాక్కి ఫ్రంట్కి చూసుకోవచ్చు, లేదా పర్టికులర్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన డేటా చూడవచ్చు. ప్రస్తుతానికైతే మనకి ప్రాపర్గా డేటా అంతా చూపిస్తుందండి. సో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక పలానా ఫైనాన్షియల్ ఇయర్ నాకు ఎంత అమౌంట్ పడింది, అప్పుడు పడిందా లేదా, సంథింగ్ బ్రేక్స్ ఉన్నాయా, ఓకేనా? సో ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయింది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా చెక్ చేసుకోవాలనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఒక గుడ్ న్యూసే. ఇప్పుడు మనం ప్రాపర్గా చెక్ చేసుకొని మనం పిఎఫ్ విత్డ్రాల్స్ పెట్టుకోవచ్చు అనమాట, ఓకే? ఇంతకుముందు ప్రీవియస్ క్లెయిమ్ అంటే ప్రీవియస్ సర్వీసు కలిసిందా లేదా అనేది మనం ఇంతకుముందు చెక్ చేయడానికి అవకాశం లేదనమాట ఈ పోస్ట్ మైగ్రేషన్ తర్వాత. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు, పర్టికులర్ ఇయర్ సెలెక్ట్ చేసుకుని ఆ పర్టికులర్ ఇయర్లో ఆ ఎంఐడి సెలెక్ట్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా, ఎంత ట్రాన్స్ఫర్ అయిందని చెక్ చేసుకుని మీరు ఫైన్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నిర్భయంగా ఇప్పుడు మన డేటా అంతా చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ విధంగా మనకి ఈపీఎఫ్ఓ ఒక చిన్న అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనమాట, ఓకేనా? ఇప్పుడు పర్టికులర్స్ అన్నీ కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ ఇయర్ అంతా కూడా, ఓకేనా? చూసారు కదా, ప్రతి ఒక్కరికి విషయం తెలియాలని ఉద్దేశం చెప్తున్నాండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏదైనా క్వైరీ ఉన్నా కానివ్వండి, సర్వీస్ కావాలంటే పేడ్ సర్వీస్ మా దగ్గర కనెక్ట్ అవ్వచ్చు. వాట్సాప్లో మీకు డిస్ప్లే మీద చెక్ చేసుకోవచ్చు. ఇదంటే వాడి వీడియో. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మన దేశ వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన అలౌట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.